మా నాన్న పుట్టి 55 సంవత్సరాలు అవుతాను సార్. ఇప్పటిదాకా ఎకరా పండే వరి పంట చూడలేపాడు సార్. నేను పుట్టి 25 సంవత్సరాలు అవుతాను సార్. 10 సెంట్లైన పచ్చటి పైరు చూడలేదు సార్. బిడ్డకు జన్మనివ్వడానికి తల్లి ఎంత కష్టపడుతుందో ఈ నేలను పండించడానికి రైతు అంతే కష్టపడతాడు సార్. అందరూ పండగలు చేసుకుంటారు సార్. కానీ పచ్చట పంట ఎప్పుడైతే చూస్తాడో రైతుకు అప్పుడే పండగ సార్. ఆ పండగ మాకెప్పుడు సార్? మాకెప్పుడు సార్? అన్నదాత సుఖీభావ అంటారు. అన్నం పెట్టే రైతు ఎప్పుడు సార్ సుఖంగా ఉన్నాడు? ఒక బట్టల షాప్ ఓనర్ ఇంకో బట్టల షాప్లోకి వెళ్ళడానికి ఆలోచిస్తాడు సార్. కానీ పంట పండించే రైతు అన్న కిలో బియ్యం కోసం రేషన్ షాప్ దగ్గర పడి కాపులు కాస్తాడు సార్. నేలను నమ్ముకునేవాడు బాగుపడుతున్నాడు, నేలను నమ్ముకునే రైతు నేలలోనే కలిసిపోతున్నాడు సార్. పొద్దున్న లెగిస్తే అందరూ సూర్యుని చూడలేదు సార్. రైతులు ఆత్మహత్యలు చూస్తున్నారు సార్. మీరు ఇలాగే రైతులను చిన్న చూపు చూస్తే ఒకప్పుడు రాముడు ఉండేవాడని, ఒకప్పుడు కృష్ణుడు ఉండేవాడని, ఒకప్పుడు రైతు ఉండేవాడని పుస్తకాలు చదువుకోవాల్సి వస్తుంది సార్. పుస్తకాలు చదువుకోవాల్సి వస్తుంది. మేము సత్యాక మీ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు మాకు వద్దు సార్. మేము బ్రతకడానికి కాస్త నీళ్ళు కల్పించండి. తాగడానికి నీళ్ళు లేకపోయినా రైతు బతుకుతాడేమో కానీ పంట సాగు చేయడానికి నీళ్ళు లేకపోతే రైతు బతకడు సార్, చచ్చిపోతాడు. నిధులు తెప్పించండి సార్, నీళ్ళు రప్పించండి సార్, రైతుకి న్యాయం చేయండి సార్, వ్యవసాయానికి సాయం చేయండి సార్. మీకు దండం పెడతాము, దండం పెడతాము. మీ బాధ నాకు అర్థమైంది. గవర్నమెంట్తో మాట్లాడి మీ అందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను శంకర్. ఆ పూచి నాది. దయచేసి నా మాట నమ్మండి ప్లీజ్. మంచిది సార్, అర్థం చేసుకోండి. శంకర్, నీకు పోలీస్ జాబ్ రాకూడదని ఆ రోజు నువ్వు ఫిజికల్ టెస్ట్లో పాస్ అయినా కూడా ఎవరో నువ్వు రిజెక్ట్ అయ్యేలా చేశారు. నా వంక చూస్తావేంటి? సత్య ప్రమాణంగా నాకు తెలియదు శంకర్, నిజంగా నాకు తెలియదు సార్. అయినా మళ్ళీ పచ్చటవ్వలేవరా వాళ్ళ ధరనేటి చూడు. అలాగే అలాగే. తప్పుకోరా రే, తప్పుకోరా. పెద్దోడిని పట్టుకుని రా అంటావేంట్రా? చిన్నోడిని పట్టుకుని రా అంటావేంట్రా? రే, నీకు అర్థం కావట్లేదురా. ఆడు ముండోడే, అది ముండిదే. వాళ్ళిద్దరి మధ్య మనం ఎండలో ఎందుకు చెప్పు? మన ఇద్దరం కాంప్రమైజ్ అయిపోతాం, సరేనా? అవునరా, మనం కూడా బలైపోతాం. సీరియస్ ఏట్రా జరిపోతావు వాళ్ళ ఆర్డర్ ఏంటి? అవునా? నువ్వు కానీ స్పందించలేదనుకో 4 తలకాయలు రాలిపోతాయి. త్వరగా స్పందించరా బాబు. అయిపోతాట్రా, నువ్వు వెళ్ళి జీబులోకి వచ్చే హాని చూసుకుంటా. రామశిలక కనిపెట్టేశాడు దొంగ మొగుడు. దాగుని చాలు కానీ లేకు. ఏంటి ధర్ణ వాతావరణమా? ఈ మధ్య నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. తర్వాత చూడమే, నేను సెటిల్ అంటుండే. ఒక్కసారి పుట్టాననుకో అది పెరుగుతూనే ఉంటది. అదేం కాదు, ఇంతకు ముందు నీ కళ్ళల్లో పారు కనిపించేది, ఇప్పుడు ఈ ఊరు కనిపిస్తుంది. బాగా అర్థం చేసుకోనివే. నేనేం చేసిన మనోళ్ళ కోసమే కదే. ఆ శంకరుడు పార్వతికి సగభాగమే ఇచ్చాడు, కానీ ఈ శంకరుడు నీ కోసం ప్రాణమే ఇచ్చేతాడు. ఏటే అలా పట్టుకోకే కొండ పేలిపోయినట్టుగా ఉందే. కళ్ళు మూసుకుంటారు. రే ఒరే, ఆ శంకర్ గడు వస్తాడంటావా? వాడు మాటిస్తే తప్పకుండా వస్తాడయ్యా. అదిగో వచ్చాడు. శంకరా రారయ్యా, రారా. నీకోసమే కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్నా. కూర్చో నాయన, పిలవగానే వచ్చినావు. నాయన, నీ కోసమని తలకాయ కూర, నాటుకోడి ఏపుడు, ఇదిగో చేపల పులుసు, పీతలు ఇగురు, పట్నం నుంచి స్పెషల్ స్కాచ్ కూడా తెప్పించినా. ఏంటి ప్రెసిడెంట్ గారు,
పెరిగినట్టుగా నా మీద మీకు అంత ప్రేమ పెరిగింది? ఏం లేదురయ్యా, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటో చెప్పండి. నా 50 ఏళ్ల అది తప్ప వేరే ఏదైనా చెప్పండి. కుర్రోడు కదా, ఉడుకు రక్తం, నా కళ్ళ ముందు పుట్టి పెరిగినోడు. ఏం లేదు శంకరా, విషయం ఏంటంటే నువ్వు ఈ ఊరి జనానికి సేవ చేస్తే వాళ్ళు నీకేం చేస్తారు చెప్పు? నీకు విషయం తెలుసా? ఫ్రీగా పులిహార పంచావనుకో, అందులో ఇంగువ తక్కువైందని ఎత్తి చూపించే రకం ఇలా సాయం చేస్తే సాయంత్రం మర్చిపోతారు. అట్లాంటి మనుషుల కోసం నువ్వు ఎందుకు ఇంత తాపత్రపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు రయ్యా. ఏందట్ట చూస్తున్నావు? కన్న కొడుకును చంపిన, ఊరందరి మధ్య నా పరువు తీసిన, ఎంత కులాసాగా ఎందుకు మాట్లాడుతున్నాడా అనేగా. చరిత్రలు అన్ని పేజీలు మనవి కాదురా నాయన. చూడు, జరిగిపోయింది మన ఇద్దరు మర్చిపోదాం. నువ్వు నా మాట విన్నావంటే ఊరు మొత్తం మన మాట వింటది. 2 చేతులతో సంపాదించుకోవచ్చు. ఇల్లు, పొలాలు, బంగ్లాలు ఒక్కటేందిరయ్యా, మన కన్నుబడ్డ ప్రతిదీ కబ్జా చేయొచ్చు. అదిగో చెబుతుంటేనే ఒళ్ళు పొలకించిపోట్లా. ఒరయ్యా, ఈ రోజు నుంచి ఈ ఊరికి నువ్వు రాజువి, నేను మంత్రిని. ఇప్పుడు చెప్పు, నీకేం కావాలో ఇప్పుడు చెప్పు. నువ్వు వేసిన గడ్డి దీన్ని తలపడానికి మావాడు గంగిరెద్దు కాదు. లొంగిపోతాం రా, కానీ దేనికి లొంగిపోతాం తెలుసా? నీతికి లొంగిపోతాం, నిజాయితీకి లొంగిపోతాం, న్యాయానికి లొంగిపోతాం. ప్రజల కోసం తమ జీవితాలను త్యాగాలు చేస్తారే వాళ్ళకు లొంగిపోతాం. ఈ దేశ క్షేమం కోసం ప్రాణాలనే పలంగా పెట్టి పోరాడతారే వాళ్ళకు లొంగిపోతాం. నీకెందుకు లొంగిపోవాలి? శంకరా, పిలిచి అడిగాను కదా అని అలుసుగా తీసుకో మాకు. పంతం పడితే ఎంత దూరమైనా వెళ్తాన్రా. చచ్చు చైతే ఎండకొట్టట్లా సిలక్ లైన్ చూపిస్తావేంట బాబా? ఎకరాల భూమి కొన్నా ఇంత సంతోషం ఉండదు. పాను వాళ్ళకైందా అని ఆపినందుకు దండం అల్లుడు. మళ్ళీ ఏమయ్యా? ఎవరండి మీరు? గాడి ఖరాబ్ హోగా, బండి చెడిపోయిందంట అల్లుడు. ఎవరు బావాలా? తిరుపతి. తిరుపతి తిరుపతా? ఎందుకో? భవానీ 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 తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుండ్లు కొట్టు. జుత్తులు కూడా బాగా మాసి పనిలే, కొట్టుకోండి మంచిదే. ఇప్పుడు ఏమైందిరా దీనికి? గాడి ఖరాబ్ హోగా, డక్కా మారనా డగల్నట బండి. దొప్పాలనా? దొబ్బుతాంలే, తగలనట. ఏం బాసరా బాబు? కూకండి. అలాగే తగలనే. వాళ్ళని కూర్చోబెట్టి ఆడ దొప్పుతాం అల్లుడు, పందుల్లాగా ఉన్నారు. మనమేటి తక్కువ ఎట్లా? తొయ్యి తోసాయి. బాయ్.